క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటే, నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు స్వజనులు యేసు ప్రభువారిని అంగీకరించడానికి ఇష్టంగా లేరు. దానికి వారు కొన్ని ప్రశ్నలతో కారణాలు కూడా చెప్పారు. ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతని సహోదరులు వీరు కాదా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని సహోదరులు మన మధ్య లేరా? అంటే యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలు, ఆయన చెబుతున్న ఆ మాటలో స్వీకరించటానికి ఆ ఊరు ప్రజలు లేరు, సిద్ధంగా లేరు. ఎప్పుడైతే వారు యేసు ప్రభు వారిని రిజెక్ట్ చేస్తున్నారో, అంగీకరించటంకి ఇష్టపడటం లేదని ఆయన గ్రహించాడో, వెంటనే అక్కడ ఎక్కువ కార్యములు, ఎక్కువ అద్భుతాలు ఆయన అక్కడ చేయలేకపోయారు. చేయటానికి ఆయన ఇష్టపడలేదు. ఏదో కొద్దిమందిని మాత్రమే చేతులుంచి స్వస్థపరిచాడు తప్ప ఇంకెక్కువ అద్భుతాలు వారి మధ్య చేయదలుచుకోలేదు. ఇక్కడ వారికి ఉన్న అవిశ్వాసమునకు అన్న మాటను మార్కు భక్తుడు వాడాడు. ఎందుకు చేయలేకపోయారు అని అంటే, వారికున్న అవిశ్వాసమును చూచి. యేసుక్రీస్తు ప్రభువారి మీదే నమ్మకం లేదు. ఇంకా అలాంటప్పుడు ఆయన అద్భుతాల విషయంలో ప్రయోజనం లేదు. యేసు ప్రభువారు అద్భుతాలు ఎందుకు చేస్తున్నారు అని కానీ ఆలోచన చేస్తే, ఆ అద్భుతాల ద్వారా తాను మెస్సయను, తనకి అధికారం ఉంది, తాను మనిషి కుమారుడు అలాగే దేవుని కుమారుడును అని ఆ అద్భుతాల ద్వారా వారు తెలుసుకోవాలన్నది యేసయ్య ఉద్దేశం. అంతేకాని ఇక్కడ విశ్వాసము వారికి లేదు కాబట్టే వారిని స్వస్థపరచలేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ప్రదర్శించకపోయినా చాలామందిని ఆయన స్వస్థపరిచిన సందర్భాలు మనం చూస్తాం. లోకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠ రోగుల్లో ఒకడు స్వస్థపరచబడ్డాడు. ఆ తర్వాత వచ్చి ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నాడు. అప్పుడు విశ్వాసం ఉందా? అలా ఏం కాదు. అలాగే బెత్సెదా కోనేరులో యోహాను సువార్త 5లో చూస్తాం. వాడేం విశ్వాసం కలిగి లేడు. ఆ నీటిలో దూకితే ఏదన్నా అయిద్దేమో అన్న ఇదిలో కూర్చున్నాడు తప్ప వాడికి విశ్వాసం లేదు. పుట్టి గుడ్డివాడు, వాడికి పెద్దగా విశ్వాసం అక్కడ కనిపించినట్టుగా మనం చూడొచ్చు. అలాగే దెయ్యములు పట్టినవాడు, మనం మాట్లాడుకున్నాం మొన్న, వాడు యేసయ్యను చూసి స్వస్థత పొందుకోవాలని విశ్వాసంతో రాలేదు కదా. దెయ్యాలు పట్టినోడు ఎలా వస్తారు యేసయ్య దగ్గరికి? యేసయ్య నుంచి దూరంగా పారిపోవాలని చూస్తారు తప్ప. సో ఇక్కడ యేసు ప్రభువారు స్వస్థపరచటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆ కార్యము ద్వారా ప్రజలు తెలుసుకుంటారు ఆయన మెస్సయ్య అని. కానీ ఇక్కడ అసలు ఆయన అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు ఆయన చేసే అద్భుతాలు ఇంకా ఎక్కువ ఆయన మీద ద్వేషాన్ని కలిగి చేస్తాయి తప్ప వారిలో మార్పు రాదు అన్న విషయం గ్రహించిన యేసయ్య వారి మధ్యలో స్వస్థతలు జరిగించలేదు.
సో, ఇక్కడ హ్మ్, ప్రాథమికంగా ప్రభు మనుషుల యొక్క అవసరతలను తీర్చి, తర్వాత సువార్తను తెలియపరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ వారి అవసరతలను తీరుస్తుంటే అంగీకరించటం లేదు. ఇక్కడ ప్రస్తుతం నాకెందుకో ఈ సందర్భము ఆధునిక భారతదేశ లేదా 2 రాష్ట్రాల క్రైస్తవ స్థితి ఇలాగే ఉంది. మనకున్న ఆనవాయితీ, మనకున్న అలవాటు ముందు వారి అవసరతలను తీరుస్తాం. తర్వాత రక్షకుని గురించి తెలియపరుస్తాం. ఇది క్రైస్తవ ఆహ్, నరనరాల్లో ఉన్న ఒక ఒక సిద్ధాంతం అండి ఇది. అవసరతల ముందు మనిషి యొక్క అవసరతలను తీర్చటం. ఆ తర్వాత నచ్చినోళ్ళకి సువార్తను ప్రకటించడం. అయితే ఇప్పుడు దాన్ని ప్రస్తుతం ఉన్నవారు వేరే ఎజెండాగా ఫార్మ్ చేసుకొని, ఇదిగో మనకి తాయిలాలు వేసి మన వారిని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అన్నది ఒక నెపం. ఇక్కడ నజరేతు వారు కూడా అదే. ఏ ఆయనేంటి తాయిలాలేసి అందరిని లాగేసుకుంటున్నాడు. మనోడు గదా! మన మధ్యలో లేడా అన్నట్టుగా. అందుకే వారి మధ్య మళ్ళీ ఎక్కువ అద్భుతాలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే అద్భుతాలు చేసే కొలది యేసయ్య పట్ల వారికి ఇంకా ద్వేషమే కలుగుతది తప్ప విశ్వాసము, ప్రేమలేం కనపడవు. అందుకే యేసయ్య అక్కడ అద్భుతాలు చేయకపోగా వారికున్న అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే చాలామంది ఆయన్ని విశ్వసించి వెంబడించారు కానీ తన ప్రజలు ఆయన నమ్మలేకపోవటం అది వారి దౌర్భాగ్యత అని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నా. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం నా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.